పిఠాపురం ఇండిపెండెంట్గా పోటీ చేసి కూడా గెలిచినటువంటి వాడు వర్మ. అలాంటి వర్మని ఎలాగైతే ఒప్పించి అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. సామాజిక వర్గ సమీకరణాల పరంగా అక్కడ బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఒకప్పుడు ఏ సామాజిక వర్గం అయితే వర్మని గెలిపించిందో ఇప్పుడు అదే సామాజిక వర్గం అక్కడ వర్మ మీద ఆగ్రహంతో ఉన్నటువంటి పరిస్థితి. అయితే వర్మ ఆ తర్వాత ఎమ్మెల్సీ అవుతారు, డిప్యూటీ సీఎం అవుతారు, ఆయనకు కూడా మంత్రి పదవి వస్తుంది అని ఆశించారు. ప్రస్తుతానికి ఇంతవరకు అట్లాంటి సిచ్యుయేషన్ లేదు. తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఏమైనా అవుతుందని తెలియదు. అయితే తాజాగా ఆయన పేరుతో ఒక ట్వీట్ ఆ తర్వాత తొలగించడం అన్నది సంచలనం సృష్టించింది. కష్టపడి సాధించిన విజయమే నిజమైన గౌరవం అంటూ వర్మ పేరుతో ఒక ట్వీటు పవన్ తరపున ప్రచారం చేస్తున్న వీడియోని పోస్ట్ చేశారు. దాంతో ఆ తర్వాత ఏమైందో తెలియదు. జనసేన వాళ్ళు దాని మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలామంది దాని మీద కామెంట్స్ చేసుకొచ్చారు. దీంతో తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఎవరు చెప్పారో తెలియదు కానీ ఆ తర్వాత ఆ పోస్ట్ డిలీట్ కావడంతో ఒక వివాదం, అది టీ కప్పులో తుఫాన్లా అనే కంటే కూడా సోషల్ మీడియాలో తాత్కాలిక తుఫాన్ నడిచింది.